హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూములన్నీ కూడా లోదోళ్ళకు చెందినాయి. అయితే ఎందుకు వీళ్ళ పేరు మీద పట్టాలు కాలేదంటే 1954లో కేవీ రంగారెడ్డి గారు వీళ్ళని పిలిపించి వీళ్ళ ఆస్తులన్నీ కూడా 100 ఏళ్ళ నుంచి ఉన్నాయి, వీళ్ళ పట్టాలు ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇస్తే తహసీల్దార్ లంచం అడిగాడు. వీళ్ళు లంచం ఇవ్వలే. వీళ్ళకి చాలా పౌరుషంగా ఉంటారు వాళ్ళు. మేమేంది మనం లంచం ఇచ్చేది మా తాత ముత్తాతల భూమి ఇదని చెప్పి వీళ్ళు ఇవ్వలే. వాడు రాయలేదు, ఇక పట్ట చేయలేదు. పట్ట చేయపోయేసరికి అది ప్రభుత్వ భూమి అనే వస్తుంది. వీళ్ళు కాస్తులో ఉన్న పేర్లు ఉన్నాయి. 10 తరాలు బతికినాయి, దాని మీద 10-20 తరాలు బతికినాయి, వాళ్ళ పేర్లు లేవు. అట్లా మొత్తం ఆ భూమి అంతా కూడా ఇన్ఫోసిస్, గోపీచంద్ అకాడమీ, బ్రహ్మకుమారీస్, ఇటు మైక్రోసాఫ్ట్, ఐఎస్బి, ఇప్పుడున్న అన్నీ కూడా గోపన్పల్లి ఆనుకొని ఉన్న భూములన్నీ 650 ఎకరాలు ఉర్దూ యూనివర్సిటీ మొత్తం ఇచ్చేశారు. ఇది ఒక కథ. రెండవ కథ ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఫలితంగానే సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. అప్పుడు జై ఆంధ్ర ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం, 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ విద్యా అవకాశాలు పెంచాలి. వాళ్ళు అన్నారు, మేము తెలంగాణ ఇస్తే మాకు ఆంధ్రాకు చదువుకునే అవకాశాలు ఉన్నాయి, అన్ని యూనివర్సిటీలు ఇక్కడనే ఉన్నాయి అన్నారు. తర్వాత మా జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే ముల్కీ రూల్స్ కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినాక మా రాష్ట్రం మాకు కావాలని వాళ్ళు కూడా చేశారు. అయితే ఈ విద్యా అవకాశాల గురించి పోటీ ఎక్కువ ఉందని చెప్పి ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకం తీసుకొచ్చి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 371 ఆర్టికల్ కింద స్పెషల్ ప్రొవిజన్ పెట్టి ఈ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చినప్పుడు భూమి కావాలి. మరి ఈ భూమి నిజాంకి సంబంధించింది. అయితే 1955లోనే 55-56 ఆ టైంలో బహుశా హైదరాబాద్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కంచెలన్నీ కొన్నది నిజాం దగ్గర నుంచి గవర్నమెంట్. ఎందుకంటే నిజాం దీని మీద రాజప్రముఖగా ఉన్నా కూడా ఇక్కడ స్థానిక చట్టాల ప్రకారము ఈ భూమి తీసుకోవచ్చు నిజాం అని చెప్పి ఆయనకి ఇచ్చిన ఆర్డర్లో ఉంది. ఓకే, ఈ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం చేసిండంటే ఈయనే రాజప్రముఖ ఆయనే, కానీ ఈ భూములు ఇవ్వమంటే అప్పుడు గురువు రామకృష్ణరావు గవర్నమెంట్ ఇవ్వకపోతే గవర్నమెంట్ మీద కేసు వేసిండు ఆయన. ఈ భూములు నాయి అని చెప్పి, నాయి తర్వాత నేను ఇచ్చిన వాళ్ళకందరికీ భూములు ఉండాలి అని చెప్పి, ఆయన రాజు కదా, ఆయన ఇచ్చిన భూములు వాళ్ళకి పోతాయి కదా. అయితే నేను వాళ్ళకు ఏదైతే నా రాజముద్ర వేసి ఇచ్చినో ఆ భూములు వాళ్ళకే ఉండాలని చెప్పేసి, కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ భూములన్నీ ప్రభుత్వానికి కావాలని చెప్పి ఏవైతే నిజాం పేరు మీద ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా 1955-56లో కొద్దిగా డబ్బు ఇచ్చి అక్వైర్ చేసుకున్నది. ఆ అక్వైర్ చేసుకున్న దానిలోనే ఈ కంచె గచ్చిబౌలు కూడా వచ్చింది. ఓకే, ఈ 2300 ఎకరాలు ఏదైతే ఉన్నదో ఇది, దాని చుట్టూ ఉన్న భూములు కొన్ని ఇవన్నీ వచ్చినాయి. ఇట్లా 13 కంచెలు ఉండేది. 13 కంచెల్లో ఉన్న మొత్తం భూమి 33,000 ఎకరాలు. ఇప్పటికీ కోట్ల కేసులు నడుస్తున్నాయి. అవి ఎస్యూకి ఇచ్చింది మాత్రం క్లియర్ ఇది గవర్నమెంట్ కొన్నది. ఓకే, ఎవరి దగ్గర? నిజాం దగ్గర కొన్నది.